ఇన్ని రోజులు హైడ్రా పేరుతోని పట్నాలల్లా బీద సాదల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని దిక్కులల్లా చిన్న చిన్న పట్నాలల్లా కూడా కూలగొట్టి కూలినాలి బతుకులను ఆగం చేసిండ్రు. ఇప్పుడు ఈ అడవి బిడ్డలను కూడా ఇడుస్తలేదు కాంగ్రెస్ సర్కార్ అని అంటుర్రు. ఈ ముచ్చట చూసినోళ్ళు మరి గా ముచ్చటేంది, దాని మీద మీరేమంటారు అనేది వార్త చూసినాక కామెంట్లలో చెప్పు. ఆఖరికి అడవి బిడ్డలను కూడా ఇడుస్తలేదు కాంగ్రెస్ సర్కారు. ఉండేతాని గూడు లేక రోడ్డు పక్కకున్న అడవిలా పక్కకు చిన్న చిన్న గుడిసెలేసుకొని తలదాసుకుంటున్న ఆదివాసి అడవి బిడ్డలు వీళ్ళంతా. మరి ఇట్లా బతుకుడు సర్కార్కి ఎసొంటి నష్టం తెస్తున్నదో ఏమో గాని వందలాది పోలీసులను పెట్టి ఇక్కడ నుంచి ఎల్లగొట్టే పని చేస్తున్నది సర్కారు. పట్నం లూకున్నట్టు పల్లె జనం ఊకుంటారా? అందున అడవినే నమ్ముకొని అడవిలనే బతుకుతున్న ఆదివాసులు ఊకుంటారా? మనిషో గుత్ప పట్టుకొని పోలీసులకు ఎదురు తిరిగిండ్రు. మా గుడిసెలు ముట్టుకుంటే పుచ్చలు వలిగిపోతాయి అన్నట్టు తయారుగున్నారట. ఆదివాసి బతుకులను ఆగం చేస్తామంటే ఇక్కడ ఎవ్వరు చూసుకుంటూ ఊకోం అన్నట్టు చేసిండ్రు. కట్టెలు గుత్పలు బడితెలు చేతవట్టి జేసీబీ డోజరు ట్రాక్టర్లను తరిమి కొట్టిండ్రు. ఇలా కోపాన్ని చూసిన డ్రైవర్లు ఎంబటే బండ్లు స్టార్ట్ చేసుకొని పరుగులు పెట్టిండ్రు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ బీచ్ శివార్లున్న చెల్పాక రోడ్డు పక్కకు ఇట్లా జరిగింది. మేమేమన్నా భూములు కబ్జా చేసి బిల్డింగులు కట్టి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నామా? ఆస్తులు అంతస్తులు దండిగుండి సర్కారు భూములను ఆక్రమించినమా? గూడు లేకనే గుడిసెలేసుకున్నాం, అది కూడా మాకు తల్లి అసొంటి అడవిలు వేసుకున్నాం. అసొంటప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమనుడేంది అన్నట్టు పోలీసులతోని ఓ తీరుగా పోరాటం చేసిండ్రు. మరి ఇలానేమన్నా అంటే సర్కారుకు దెబ్బ పడుతుంది అనుకున్నారో ఏమో గాని ఏమనకుండానే వెళ్ళిపోయిండ్రు పోలీసులు. మరి ఆదివాసుల తమాషా ఒక్క తాటి మీదికి వచ్చి కొట్లాడితే కోయదొరలతోని తట్టుకునుడు కష్టం అనే తట్టి వేసిండ్రు. మరి ఇప్పటికైనా సర్కారు వీళ్ళ జోలికి రాకుంటుంటదో లేకుంటే మళ్ళీ ఏదైనా ఉపాయం చేస్తుందో ముందే చూడాలిగా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 6 నెలలకోసారి రైతు భరోసా ఇచ్చేటోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామన్నారు కానీ చక్కగా టైంకి ఇచ్చిందే లేదు. దాన్ని మెల్లగా 6 నెలలకోసారి ఇచ్చేది ఏడాదికోసారి ఇస్తారు. అది కూడా అందరికి ఇచ్చిన పాపాన పోలేదు. సరే పోని రైతు బీమా అన్న చక్కగిస్తారేమో అని ఆశలు పెట్టుకురు కానీ అటువంటి ఆశలు ఏమన్నా ఉంటే వదిలేసుకోర్రు ఇక రైతన్నలంతా. ఎందుకంటారా, జరుగుతున్నాయి చూస్తుంటే నిజాలు తెలుస్తున్నాయి. మరి మీకు ఈ సంగతి తెలుసా? కాంగ్రెస్ సర్కార్ రైతులకు రైతు బీమా ముచ్చట్ల మళ్ళా మొండి చేయ చూపెట్టబోతుంది. ఎందుకో వివరంగా చెప్తాం, శవన పెట్టినుండ్రి. గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏ రైతన్న కన్నా గుంట భూమి ఉండి కొన్ని కారణాల వల్ల చచ్చిపోయినా, అంటే పొలం పని చేసేటప్పుడు కుప్పగూలినా, మోటార్ వేస్తుంటే కరెంట్ షాక్ కొట్టినా, ఎండ దెబ్బ దాకి కళ్ళు మూసినా, షేన్ కాడ ఏ గడ్డో గరకను కోసేటప్పుడు లేకుంటే వరం మీద నడుచుకుంటూ పోయేటప్పుడు పాము గరిచినా, పెట్టిన పెట్టుబడి వెళ్ళాక ఉరి పెట్టుకున్నా, పురుగుల మందు తాగినా, ఇట్లా ఏ కారణంతోనైనా రైతు జాగా ఆయన పేరు మీదనే ఉండి జీవిడిస్తే మాత్రం ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అనాథలైతారు, ఇంకెక్కువ అప్పుల పాలవుతారని రైతు చచ్చిపోయిన 10 రోజులకే రైతు బీమా వేసిర్రు కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు. ఆ రైతు బీమా చచ్చిపోయిన రైతింటోళ్లకు చాలా ఆసరయ్యేది. చాలా మటుకు అప్పులు కూడా తీర్చుకుర్రు. అట్లా రైతులు ఉన్నట్టుండి జీవిడిస్తే ఆ ఇంటోళ్ళు రోడ్డు మీద వాడే గతి రాకుండా రైతు బీమా ఆలోచన చేసి మస్తు ఆదుకుండా అప్పట్లో కేసీఆర్. ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ సర్కార్ మేము కేసీఆర్ కంటే ఎక్కువనే ఇస్తామని ఆశలు చూపెట్టి అధికారంలోకి రాగానే రైతు భరోసాకే దిక్కులేదు, ఇంకా రైతు బీమా ఊసే అస్సలే ఎత్తుతలేరు. ఇప్పుడు ఇక సర్కార్ చేస్తున్న పనులు చూస్తే రైతు బీమా మీద ఆశలు మొత్తానికి వదులుకోవాల్సిందే అని తెలుస్తుంది కొన్ని నిజాలు బయటపడ్డాక. సర్కార్ రైతుల కోసం రైతు బీమా పథకం గురించి ఓ ఇన్సూరెన్స్ కంపెనీతోని టైఅప్ అయింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ప్రీమియం కడితేనే కదా వాళ్ళు రైతులకు పైసలు ఇచ్చేది. కానీ మన సక్కదనాల సర్కారు గత 3 నెలల సంది వాళ్ళకు ప్రీమియమే కడతలేదట. ఇక పైసలు కట్టకపోతే సర్కార్ అయితే ఏంది, పిఎం అయితే ఏంది, ఎవరు ఇయ్యరు కదా. ఇక ఆ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇయ్యరట. కాబట్టి ఈ సర్కార్ వచ్చినాక పానాలు పోయిన రైతన్నలకు రైతు బీమా రాలేదు. ఇచ్చినా తెలిసిందే కదా, సగం సగం ముచ్చట. ఇంకా ఈ 3 నెలల చచ్చిపోయిన గురించి ఊసే ఎత్తుతలేదు. ఏ మీటింగ్లలో కూడా ఈ రైతు బీమా మాటనే వస్తలేదు సర్కార్ నోటి నుంచి. ఇక గాడనే అర్థం చేసుకోరు ఇక పైసల కథ ఎట్లుంటుందో. కాబట్టి మేము చేస్తే రైతు బీమా ఇచ్చి సర్కార్ మమ్మల్ని ఆదుకుంటుందనే ఆశలు మానేసుకోరు.
కాదు కాదు, మొత్తంకే జాలిచ్చుకోర్రిగా. మీకే అందిన కాడికి 500 1000 కట్టుకుంటా వేరే ఇన్సూరెన్సులు కట్టుకోరు తప్పితే సర్కార్ రైతు బీమా పైసలు రామన్న ముచ్చట యాది పెట్టుకోరని మాట్లాడుతుర్రు. నిత్య పాలిటిక్స్ బగ్గా ఫాలో అయ్యి సర్కార్ పథకాలు రాక పిట్టెకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నా ఇప్పటిదాకా నష్టపరిహారం రాని రైతన్నలు. మరి సర్కార్ ఓసారికి రైతు బీమా మీద నజరేస్తే బాగుండని అనుకుంటుర్రట రచ్చబండ మీద ముచ్చట్లు పెట్టే పెద్ద మనుషులు.